మొదటి రాజులు 17వ అధ్యాయము 1వ వచనం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడు నైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. మరియు యాకోబు 5వ అధ్యాయము 17 నుండి 18 వచనం వరకు. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్. వందనాలమ్మా సార్. వందనాలు సార్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రేమమయుడ, కృపామయుడ, పరిశుద్ధుడ, జీవాధిపతి, నీ పాదాలకి స్తుతులు స్తోత్రాలనైనా. గడిచిన రాత్రంతయు మా మరణ పడకల నుంచి మమ్మల్ని తప్పించి ఇటు రీతిగా సజీవులుగా, కుటుంబంగా, సంఘంగా మిమ్మల్ని స్తుతించుటకు చిన్న మందగా చేరినైనా మాకు నాయన వేకుజామున తండ్రి మీ సన్నిధిలో గడుపుటకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, సజీవులుగా లెక్కించిన విధానాన్ని బట్టి స్తోత్రాలయ్యా. నా తండ్రి, నేటి దినానికి మీరు ఏర్పాటు చేయబడినటువంటి ఆత్మీయ ఆహారం మేము భుజించబోచుంటుండగా ప్రభువా, మీ సిలువ చాటును నన్ను మరుగుపరచండి. మీ బోరగా నన్ను వినియోగించుకొని మా జీవితాలకు నైనా మా జీవితాలందరికీ కావలసినటువంటి ఆత్మీయ ఆహారాన్నైనా మీ కృపచేత మాకు అనుగ్రహించమని, వినుచున్న మాకు గ్రహించగలిగిన హృదయాలు, వినగలిగిన చెవులు దయచేసి దీవించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియమైన వారలారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములు తెలియజేస్తున్నానండి. నేటి దినానికి ఏర్పాటు చేయబడినటువంటి అంశము ఏలియా ప్రార్థన. ఏలియా ఎవరు? ఏలియా చేసినటువంటి ప్రార్థన ఏంటి? ఆ ప్రార్థన ద్వారా ఆ ఏలియా ఎన్ని అద్భుతాలు తన జీవితంలో చవి చూశాడనేది నేటి దినాన నేర్చుకుందాం. ప్రియమైన వారలారా, ఇంతకుముందు మనము ఈ యొక్క లేఖన భాగాన్ని చదువుకొని ఉన్నాం. రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకొని ఉండగా చూసి ఉన్నాం. ఒకసారి నేను దాన్ని చదువుతానండి. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా అహాబు నొద్దకు వచ్చి, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సన్నిధిని నేను నిలువబడి ఉన్నాను, ఆయన జీవము తోడు, నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ఇక్కడ గమనించినప్పుడు అసలు ఇక్కడ మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను అనేది ఎవరు చెప్తున్నారంటే, ఏలియా దేవుడు తనతో సెలవిచ్చిన మాటను అహాబు అనే రాజు వద్దకు వెళ్ళి సెలవిస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనబడుతూ ఉన్నారు, ఏలియా, అహాబు. మరి ఏలియా గురించి మనం గ్రహించినట్లయితే దేవుని యొక్క మాటను ప్రకటించేవాడు, ప్రవక్తగా దేవుని చేత పిలువబడిన ఒక రోషము గల దైవజనుడుగా మనం చూస్తాం. ఏలియా అనగా ఆ మాటకు అర్థం ఏంటంటే యెహోవాయే నా దేవుడు అని అర్థం. మరి ఏలియా కూడా మన వంటి వ్యక్తే, మనుష్య స్వభావము గలవాడు అనేది యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో చూస్తాం. ఏలియా ఎటువంటి వాడంటే మనుష్యుడు స్వరూపం గలవాడే. మనకు ఏ విధంగా అయితే రియాక్షన్స్ ఉంటాయో కష్టాలు, శ్రమలు వచ్చినప్పుడు అటువంటి రియాక్ట్ అయ్యేటువంటి సామాన్యమైన మనుష్యుడని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మరి ఈ యొక్క ఏలియా గురించి మనము గ్రహించినట్లయితే, ఏలియాకి తల్లిదండ్రుల గురించి ఆ యొక్క మాటలు ఎక్కడ కూడా తల్లిదండ్రుల పేర్ల గురించి కానీ అతని వంశపు వారి గురించి వివరాలు వ్రాయబడలేదు. గమనించాలి, ఏంటంటే వంశం లేనివాడు కాదు, తల్లిదండ్రులు లేనివాడు కాదు, కానీ ఆ బైబిల్లో అది వ్రాయబడలేదు అని మాత్రం తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, ఈ ఏలియా దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన వ్యక్తిగా చూస్తాం. మరి ఈ అహాబు రాజు ఎవరు అని గ్రహించినట్లయితే, ఈ యొక్క సౌలు రాజు గనుక చూస్తే గనుక తన కాలం తర్వాత ఈ యొక్క రాజ్యాలు రెండుగా చీల్చబడ్డాయి. మొదటి రాజ్యం ఏ విధంగా చీల్చబడిందంటే యూదా రాజ్యంగా,
రెండవదిగా ఇశ్రాయేలు రాజ్యంగా విడదీయబడ్డాయి. మరి యూదా రాజులు ఎంతో కొంత దేవునికి భయపడి జీవిస్తూ, దేవునికి ఇష్టమైన వారుగా జీవిస్తూ, దేవుని మెప్పును పొందుతూ జీవించారు. కానీ ఇక్కడ ఇశ్రాయేలీల రాజుల్లో అక్కడ ఆ దినాల్లో ఈ అహాబు రాజు ఉన్నాడు. ఆ కాలంలోనే ఈ ఏలియా ప్రవక్త వచ్చాడు. కానీ ఈ ఇశ్రాయేలీల పరిపాలనలో ఉన్నటువంటి ఈ రాజు, ఇశ్రాయేలీని ఏలేటువంటి ఈ రాజు ఎవరైతే అహాబు ఉన్నాడో ఎలాంటి వాడుగా ఉన్నాడు అని అంటే, దైవిక కార్యాలను పక్కన పెట్టి అన్య దేవతలను ఆరాధిస్తూ దేవుని రాజ్యాన్ని, వాటి తప్పిదాన్ని అన్ని విగ్రహారాధన చేస్తూ దేవునికి ఎంతో అయిష్టుడుగా జీవించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మరి ఈ అహాబు రాజును గమనించినట్లయితే ఈ అహాబు రాజు ఎవరి కుమారుడు అంటే ఓమ్రీ కుమారుడుగా బైబిల్లో చూడవచ్చు. మరి ఈ ఓమ్రీ కుమారుడైనటువంటి అహాబును తనకు భార్యగా యెజబెల్ని చేసుకుంటాడు. ఈమె ఒక దుష్ట స్త్రీగా చూస్తాం మనం బైబిల్లో. తర్వాత రానున్న దినాల్లో నేను ఈ యొక్క యెజబెల్ గురించి కూడా మీకు వివరించాలని ఆశపడుచున్నాను ప్రియులారా. మరి ఈ యొక్క అహాబు రాజు తను చేసినటువంటి ఈ యొక్క దేవునికి అయిష్టమైనటువంటి వ్యతిరేకమైన విగ్రహారాధన అంటే చూద్దాం ఒకసారి. ఏ విధంగా దేవునికి కోపం పుట్టించాడో ఒకసారి చూసినట్లయితే రాజుల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 33-34లో ఉంటుంది. 33వ వచనాన్ని ఒకసారి చూసుకున్నాం. 32వ వచనాన్ని, దాని ముందు ఆ వచనం కూడా చదువుదామండి. షోమ్రోన్లో తాను బయలుకు కట్టించిన మందిరము అందు బయలుకు ఒక బలిపీఠము కట్టించెను. మరియు అహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారము అహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులు అందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు కోపం పుట్టించెను. గమనించాలి, ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే, అహాబు రాజు చేసినటువంటి తప్పిదం ఏంటంటే దేవతా స్తంభాన్ని ఒకటి నిలిపాడు. తర్వాత వాళ్ళ పూర్వీకులు ఏదైతే మంచిగా జీవించారు కానీ వారికన్నా ఇంకా ఆ పూర్వీకుల కన్నా ఘోరంగా పాపం చేయడం మొదలుపెట్టాడు. వారిలో కూడా పాపాలు చేస్తూ ఉన్నారు. వారిని మించి ఈ యొక్క అహాబు రాజు దేవునికి అయిష్టుడుగా, దేవుని యందు భయభక్తులు లేనివాడుగా, తన నడవడిక మంచిగా లేక దేవునికి కోపం పుట్టించిన వ్యక్తిగా మనం ఇక్కడ చూడవచ్చు. ప్రియులారా, ఈ రీతిగా జరుగుతున్న సమయాల్లో దేవుడు ఏలియాను వారి మధ్యకు పంపించినట్లుగా చూస్తాం. ఈ ఏలియా ఎటువంటి వాడంటే వీరు చేసేటువంటి ఆ యొక్క పాపాన్ని నుంచి ఇశ్రాయేలీయుల్ని తప్పించాలని, కాపాడాలని, దేవుని వైపు త్రిప్పాలని, దేవునితో వీరు నడవాలని చెప్పి ఎంతో రోషము కలిగిన వాడుగా, దేవుని కొరకు నిలబడిన వ్యక్తిగా, ఆ దినాల్లో ఇశ్రాయేలీయుల్ని నడిపించే వ్యక్తిగా ఏలియాని మనము చూడవచ్చు. గమనిస్తే కనుక ఒక గొప్ప వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన పేరే ఏలియా. మరి ఏలియా అనే మాటకు యెహోవాయే నా దేవుడు అంటున్నాడు కనుక దానికి తగిన విధంగా తన జీవితాన్ని ముందుకు కొనసాగించినట్లుగా మనము చూడవచ్చు. కాబట్టి ఈ రాజుల మొదటి గ్రంథంలో మొట్టమొదట వచనంలో 17వ అధ్యాయము మొదటి వచనంలో మనం చూసినట్లయితే ఇతను ఎవరు అనంటే గిలాదు కాపురస్తుడు అంటున్నాడు. ఏలియా గిలాదు కాపురస్తుడు సంబంధియగు తిష్బీ అనే ప్రాంతానికి సంబంధించినటువంటి వాడు ఈ ఏలియా. మరి దేవుడు చెప్పబడినటువంటి ఆ యొక్క మాటను అహాబు రాజు వద్దకు వెళ్ళి ప్రకటిస్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడంటే, ఈ సంవత్సరం మీకు మంచైనను వర్షమైనను పడదు అని చెప్తున్నాడు. ఏదైతే దేవుడు చెప్పమన్న ఆ మాటను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఏమని ఆ పై ఆ వచనంలోనే అంటున్నాడు, నేను ఎవరి సన్నిధిలో నిలవబడి ఉన్నానో తెలుసా? నేను నిలవబడి ఉన్నాను. ఎక్కడ నిలవబడి ఉన్నానని అంటే ఆయన జీవముతోడు. ఎవరి జీవముతోడు అంటే ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సన్నిధి నుంచి నేను ఈ విధంగా నీకు మాట చెప్తూ ఉన్నాను. ప్రతి దగ్గర దేవుని నామాన్ని అక్కడ మహిమపరిచే బిడ్డగా ఈ యొక్క ఏలియాను మనం గమనించాలి. మరి ఎంత భక్తి గలవాడో, దేవుని యందు తన యొక్క ప్రవర్తన విషయంలో ఎంత క్రమంగా జీవించిన వ్యక్తి అంటే, తను ఆ మాట ఏదైతే ఏలియా అనే పదానికి అర్థవంతంగా తన జీవితాన్ని ముందుకు కొనసాగించిన వ్యక్తిగా ఏలియాని మనం చూడవచ్చు. అనేది కొన్ని మాత్రం నేను చెప్పి వాక్యాన్ని, లేఖనాలని ముగించాలని ఆశపడుచు ఉన్నాను. ప్రియులారా, గమనించినట్లయితే ఈ ఏలియా గొప్ప ప్రవక్తగా జీవించడమే కాకుండా దేవునికి ఎంతో విధేయుడిగా ఉంటూ ఉన్నాడు. తన జీవితంలో ఆ మొట్టమొదట జరిగినటువంటి అద్భుతమే ఈ యొక్క మొదటి వచనంలో. ఏమని చెప్తున్నాడంటే, తన దేవుడు చెప్పిన మాట ఏంది? మంచైనను వర్షమైనను కురవదు. ఇది మొదటి అద్భుతము. మంచైనా వర్షమైనా అంటే కరువు సంభవించబోతుందని
ఒక దేవుని బిడ్డగా, ప్రవక్తగా వారి దగ్గరికి వర్తమానం తీసుకొని వచ్చిన వాడుగా అహాబు రాజుకు ముందుగా చెప్తూ ఉన్నాడు. అహాబు రాజు దాన్ని ఇష్టపడడు, కానీ అది ఒక అద్భుతంగా మనము గ్రహించాలి. మరి రెండవదిగా చూసినట్లయితే ఆ ఏలియా తర్వాత దేవుని వాక్కు అతనికి మళ్ళీ ప్రత్యక్షమై ఈ రీతిగా మాట్లాడుతూ ఉంది. 17వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే ప్రత్యక్షమై దేవుని వాక్యం మాట్లాడుతూ ఏమని చెప్తూ ఉన్నాడంటే, నీవు తూర్పు వైపుకు వెళ్ళు, అక్కడ యోర్దాను ఎదురుగా ఉన్నటువంటి కెరూతు వాగు దగ్గరకు నువ్వు వెళ్ళి నివాసం చేయమంటాడు. ఎందుకని అంటే అక్కడ కరువు సంభవించబోతుంది కనుక నీవెక్కడికి వెళ్ళమంటున్నాడు? కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ నువ్వు నివాసం చెయ్యి అని ఏలియాకు సెలవిస్తూ ఉన్నాడు. మరి అక్కడ ఉండాలంటే ఒక వ్యక్తి, ఈ దినాల్లో అయితే అన్ని ఫెసిలిటీస్ ఉంటేనే మనము ముందుకు కొనసాగుతాం కదండి. మనం ఎలా ఒక దగ్గరికి ట్రాన్స్ఫర్ అవ్వాలన్నా కూడా మనకు ఉండేటువంటి సామాగ్రిని అవన్నీ తీసుకొని ముందుకు పోతాం. బట్టలు సర్దుకుంటాం, తర్వాత మనకి ఇంటికి సంబంధించినవి, మనం జీవించడానికి కావాల్సిన వస్తువులు, వంట సామాగ్రి ఇవన్నీ పెట్టుకుంటాం. కానీ దేవుని మాటకు విధేయుడు అని అంటున్నాను కదండి. దేవుని మాటకు విధేయత చూపించి ఏలియా ఎక్కడ దేవుడు ఉండమన్నాడో కెరీతు వాగు దగ్గర అక్కడ నివసించి అక్కడ చెప్తూ ఉన్నాడు, దేవుడు నిన్ను నేను పోషిస్తాను. మన దేవుడు ప్రణాళిక, ఆయన చిత్తంలో ఏదైతే ఉందో అది నెరవేర్చే దేవుడు. మాట చెప్పినవాడు నెరవేర్చేవాడు మన దేవుడు. కాబట్టి మనం గ్రహించాలి, ఏలియా కూడా దేవునికి విధేయుడుగా లోబడి తను అక్కడ నివసించడం ప్రారంభించాడు. అయితే అతను జీవించడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు అంటే అక్కడ నేను నీ కొరకు కాకోలంకు ఆజ్ఞాపిస్తాను అన్నాడు. కాకులు అన్నప్పుడు మనకు గుర్తొచ్చేది ఏంటంటే, కాకులంటే ఎక్కడ వస్తువు ఆహారం దొరకద్దో టక్కన ఎత్తుకొని వెళ్ళిపోతాయి. కానీ ఇక్కడ కాకోలములు దేవుడు ఆజ్ఞాపిస్తే దేవుని మాటను విన్నాయి. ఈ కాకోలం చేత అతనికి ఆహారాన్ని సమకూర్చాడు. ఉదయము సాయంత్రము ఆ కాకోలములు ఏం తీసుకొని వచ్చి పెట్టాయంటే రొట్టెను మాంసమును తప్పక క్రమంతో తీసుకొచ్చాయంట. కాకోలాలు ఉదయం రొట్టెను మాంసమును, మళ్ళీ అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చెను. అతను అక్కడ ఉన్నటువంటి నీరు త్రాగుచు ఏటి యొద్ద జీవిస్తూ ఉన్నాడు. ఈ రీతిగా తన యొక్క జీవితాన్ని దేవుడు పోషిస్తూ, ఉదయం నా కాకోలంలో సాయంత్రమున ఈ యొక్క కాకోలం చేత మంద తీసుకొని వచ్చి ఆహారాన్ని ఇస్తూ ఉన్నాయి. దేవుడు ఏలియాను అట్రీతిగా పోషిస్తూ ఉన్నాడు. తర్వాత ఆ వాగు ఎండిపోతుంది, వర్షము లేక అక్కడ ఉన్నటువంటి వాగు కూడా, దానిలో ఉండేటువంటి నీరు సమస్తము ఎండిపోతుంది. కానీ ఇక్కడ ఒక రెండవ అద్భుతం ఏంటి అని గ్రహించాలి మనము. ఏమనంటే కాకోలం చేత దేవుడు ఆ యొక్క ఏలియాను పోషించాడు. కాబట్టి అననుకూల సమయాలు, శ్రమలు, కరువులు, కష్టాల్లో కూడా మన జీవితాల్లో కూడా దేవుడు మనకు ఆయన కృప చూపి పోషించే దేవుడుగా ఉన్నాడని మనము ప్రతి ఒక్కరమి తెలుసుకోవాలని దేవుని పేరిట వేడుకొంచున్నాను. మరి మూడవ అద్భుతం చూసినప్పుడు మరి ఒకసారి ఏలియాకు ప్రత్యక్షమై యెహోవా వాక్కు మళ్ళీ సెలవిస్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అనే ఊరికి వెళ్ళు, అక్కడ నిన్ను పోషించుటకు నేను ఒక విధవరాలను ఏర్పాటు చేసి ఉన్నాను అంటాడు. దేవుడు ఎక్కడ చెప్తున్నాడో ఆ ప్రాంతానికి ఏలియా ఎంతో విధేయుడుగా, తన దేవునికి ఇష్టడుగా, నమ్మకమైన వాడుగా, చెప్పిన మాటకు లోబడుతూ ముందుకు తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నట్లుగా ఈ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి ప్రియులారా. కాబట్టి దేవుని ఏర్పాటు ఏదైతే ఉందో అది నెరవేర్చే దేవుడు కనుక దేవుని చెప్పిన మాటకు లోబడుతూ జీవిస్తున్నటువంటి ప్రతి వ్యక్తిని దేవుడు కూడా ఇటు రీతిగా పోషిస్తాడనేది గ్రహించాలి. మరి మూడోది మనం గమనించినప్పుడు అద్భుతం ఏం జరిగింది అనంటే, ఇక్కడ సారేపతు అనే ఊరిలో ఒక విధవరాలను ఏలియాను పోషించడానికి ముందుగా ఏర్పాటు చేసేస్తున్నాడు దేవుడు. ఏంది ఆ కరువు కాలంలో కూడా ఆమెను అక్కడ ఎందుకు ఎన్నుకున్నాడో ఒకసారి చూద్దామండి. యొక్క రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనము 10-11 చదువుదాం. అందుకు అతడు లేచి సారేపతుకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచున్నట చూచి ఆమెను పిలిచి త్రాగుటకు పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆమెను అడుగుతాడు, కొంచెం నీళ్ళు నాకు తీసుకొని రమ్మా అని చెప్పి. ఆమె ఎందుకు వస్తుందంటే, ఈ కరువు కాలంలో చివరిగా తను ఆహారం తిని చనిపోవాలనుకుంటారు. ఆ వంట చేసుకోవడానికి కట్టెలు ఏరుకోవడానికి ఆ ప్రాంతానికి వస్తుంది. అక్కడ ఏరుకుంటూ ఉన్నప్పుడు ఇతను అంటాడు, ఏలియా నా కొరకు కొంచెం మంచినీళ్ళు తీసుకొని రమ్మంటే ఆమె తీసుకురావడానికి వెళ్తూ ఉన్నప్పుడు మళ్ళీ ఆమెను పిలుస్తాడు. పిలిచి తనంటాడు, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతితో చేసుకొని తీసుకొని రమ్మని చెప్తాడనమాట. చెప్పినప్పుడు ఆ యొక్క మాటకు ఆమె అంటుంది, అయ్యా నాకు నా బిడ్డకు ఈ కరువు కాలంలో నాకు ఎంత ఉందంటే
యెహోవా జీవము తోడు తొట్టిలో పట్టెడి పిండియు బుడ్డెలో కొంచెము నూనెయు నా యొద్ద ఉన్నవి అని చెప్తుందన్నమాట. చెప్పినా కూడా తనేం చేస్తుందంటే ఏలియా మాటకు ఆమె విని వెంటనే వెళ్ళి తను అప్పం చేసుకొని వచ్చి ఏలియాకి ఇస్తున్నట్లుగా చూస్తాం. ఇక్కడ జరిగినటువంటి అద్భుతకరమైన సూచన అంటే అద్భుతాలు అని అంటాం కదండి, మిరకిల్స్ అంటాం ఇంగ్లీష్లో. అటువంటి అద్భుతము మూడవది ఇక్కడ జరిగింది ఏంటి అని అంటే, ఎప్పుడైతే ఆ యాజకుడిని దేవుని చేత పంపబడినటువంటి దైవజనుల్ని పోషించింది ఆమె ఆదరించింది కనుక ఆమె జీవితంలో ఒక అద్భుతాన్ని చూసింది. ఆ దినాల నుంచి ఆ యొక్క వారి జీవితాల్లో ఎలా ఉన్నాయంటే, ఆ కరువు కాలంలో కూడా వారు పొందినటువంటి మేలేంటి అని గమనించినప్పుడు ఆ 17వ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము 16-17 వచనాలు చూద్దాం. 16 వచనం చదువుకుందామండి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. కాబట్టి ఎంత గొప్ప అద్భుతాన్ని ఇక్కడ వారు చూశారో. వారి జీవితంలో ఏలియాను తను చెప్పిన మాటకు ఈ యొక్క విధవరాలు లోబడింది. సెలవిచ్చిన ప్రకారమే మాట చొప్పునే తను తీసుకొని వెళ్ళి ఆ దైవజనునికి అప్పం ఇచ్చింది. ఆ దినాన్ని నుంచి ఏలియా వారి దగ్గర ఆతిథ్యం తీసుకుంటూ ఉన్నాడు. వాళ్ళ కుటుంబంలో ఎటువంటి కొరత అనేది లేకుండా ఉంది అని గ్రహించాలి. వారి జీవితంలో ఏదైతే ఈ క్షణంలో నేను నా కుమారుడు ఈ కరువు కాలం ఇంకా చనిపోతాము, అయిపోయింది మన జీవితాలు అనుకున్న ఆ విధవరాల కుటుంబంలో దేవుడు మళ్ళీ ఏం చేశాడు? పోషించాడు. వారి జీవితంలో మళ్ళీ తిరిగి ఆహారం సమృద్ధిగా ఉంది. వారి జీవితంలో కూడా ఎల్లప్పుడూ వాళ్ళు ఎలా ఉన్నారంటే, తొట్టిలో పిండి తక్కువ కాలేదంట, బుడ్డిలో ఉండేటువంటి నూనె అయిపోలేదు. ఇది దేవుని బిడ్డలకి మనము వారు చేసేటువంటి ప్రార్థన, వారిని ఆదరిస్తే వచ్చేటువంటి ఆశీర్వాదం అనేది గమనించాలి ప్రియులారా. ఇప్పటికి 3 మనము ఈ యొక్క అద్భుతాలను ఏలియా జీవితంలో చూస్తున్నాం. మొదట వర్షము మంచైను పడదని ఒక ప్రవక్త అహాబు రాజుకు చెప్పినట్లుగా చూస్తాం, అది మొదటి అద్భుతం. రెండవది చూసినట్లయితే కాకోలము చేత పోషించబడినటువంటి ఏలియా. మూడవదిగా చూసినప్పుడు ఈ యొక్క విధవరాల దగ్గరికి వెళ్ళినప్పుడు విధవరాలు ఆ యొక్క ఏలియాను పోషించింది గాక తన జీవితంలో తను పొందిన మేలు ఏందనంటే, ఆ యొక్క తొట్టిలో ఉన్నటువంటి పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉండేటువంటి నూనె అయిపోలేదు. అటువంటి గొప్ప దేవుడు. కాబట్టి ఇదంతా దేవుని ప్రణాళిక. ఏలియా ఆ ప్రాంతానికి వెళ్ళాలి అని అంటే అక్కడ ఈ విధవరాలు అతన్ని పోషించే వ్యక్తిగా ఉంటుంది. ఆ దైవజనుల ద్వారా అక్కడ మనకు వాడి కుటుంబానికి మేలు జరగద్ది. కాబట్టి మన జీవితాల్లో కూడా ఎలా ఉండాలంటే, మన దగ్గరకు వచ్చేటువంటి దైవజనుల్ని మనము ఆదరించాలి, ప్రేమించాలి, పోషించాలి. వారి దీవెనలు మనము పొందుకునే వారంగా ఉండాలని గ్రహించాలి. గమనిద్దామండి. 4వ సూచక క్రియ చూసినట్లయితే, మరి అదే అధ్యాయంలో ఆ విధవరాలి యొక్క కుమారుడు చనిపోతాడు. చనిపోయినప్పుడు తను ఎంతగానో బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఏడ్చినప్పుడు తన కుమారుని గురించి ఆమె దుఃఖక్రాంతిగా ఉన్నప్పుడు అప్పుడు మళ్ళీ దేవుడు ఏలియా ద్వారా ఒక అద్భుతాన్ని చేస్తాడు. అక్కడ ఏలియా ప్రార్థనలో ఎంత శక్తి ఉందనేది ఈ యొక్క చనిపోయిన వ్యక్తి బ్రతికించడము అనేది పాత నిబంధనలో మొదట జరిగినటువంటి అద్భుతం. ఇక్కడ ఒక చనిపోయిన వ్యక్తిని దేవుడు ఆ యొక్క ఏలియా ద్వారా బ్రతికిస్తాడు. మరి చూద్దామండి ఏమని ఉందనంటే, 17వ అధ్యాయంలోనే రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 22-23 వచనాన్ని చూద్దాం. యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. మరి చనిపోయినప్పుడు ఈ యొక్క ఏలియా ఏం చేశాడంటే, ఈ కుమారుని గురించి ఆమె బాధపడుతూ ఉన్నప్పుడు ఆ కుమారుని తీసుకొని తన మేడగది మీదకి తీసుకెళ్తాడు. ఆ గృహంలో ఉన్నటువంటి పైన మేడగది మీదకి తీసుకొని వెళ్ళి దేవునికి మొరపెడతాడు, ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థిస్తాడు అనంటే, ఈ యొక్క బిడ్డని నీవు ప్రాణాన్ని మళ్ళీ తిరిగి రానిమ్మని ప్రార్థన చేస్తాడు. అప్పుడు ప్రార్థించిన వెంటనే ఆ రీతిగా సాగిలపడి ఆ బిడ్డను హత్తుకొని ప్రార్థిస్తాడు. ప్రార్థించిన వెంటనే దేవుడు ఆ యొక్క బిడ్డను తిరిగి ప్రాణాన్నిచ్చి బ్రతికింపజేస్తాడు. కనుక ఇది 4వ సూచక క్రియగా గమనించాలి. మరి తర్వాత ఆమె ఏదైతే దుఃఖపడుతూ ఉండిందో ఆ దుఃఖాన్ని దేవుడు తీసివేసి ఆమె జీవితంలో సంతోషాన్ని ఇచ్చాడు. అప్పుడు తిరిగి ఏం చేస్తాడంటే, ఆ కుమారుడు బ్రతికిన వెంటనే మేడగది నుంచి క్రిందకి తీసుకొని వచ్చి ఏలియా తనకు అప్పగిస్తాడు తల్లికి. ఇచ్చినప్పుడు ఆమె అంటూ ఉంది, ఆ స్త్రీ ఏలియాను చూసి 24వ వచనం చూద్దామండి. నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేనెరుగుదును. కాబట్టి అక్కడ గ్రహించింది ఆమె, నిజమైన నీవు దేవుని చేత పంపబడినటువంటి ప్రవక్త, నీవు నిజమైన దేవుని చేత పంపబడినటువంటి దైవజనుడివై ఉన్నానని నేను ఈ దినాన
పలుకుచున్నాను, నిజమని నమ్ముచున్నానయ్యా అని చెప్పి తను అప్పుడు తన యొక్క జీవితంలో జరిగినటువంటి ఆ యొక్క ఆశ్చర్యకార్యమైనటువంటి అద్భుతాన్ని చూసి నిజంగా ఏలియాను గురించి గొప్ప మాట అక్కడ పలుకుతూ ఉంది. కాబట్టి దేవుని బిడ్డలు వారు చేసేటువంటి ప్రార్థన ఎంతో బలమైనదిగా గమనించాలి. దేవుడు వాళ్ళ బిడ్డలను ఏర్పాటు చేసుకున్నాడు, ఒక యాజకుడిని దేవుని బిడ్డగా పిలుచుకున్నాడు అని అంటే వారిలో దేవుని శక్తి ఉంటుందని గ్రహించాలి ప్రియులారా. వారు ఆ యొక్క దేవుని చేత పంపబడిన వారు గనుక ఈ యొక్క ఏలియా కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడిన బిడ్డ. కాబట్టి ఏలియాను ఆ రీతిగా దేవుడు తన యొక్క కృపలో వాడుకుంటూ ఇటువంటి పాత నిబంధనలో మొట్టమొదట ఒక వ్యక్తి చనిపోయి బ్రతకడము అనేది ఈ యొక్క ఏలియా ద్వారా జరిగినటువంటి ఒక అద్భుతమని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మరి ఇంతవరకు మనం చూసినట్లయితే 17వ అధ్యాయంలో 4 అద్భుతాలు ఏలియా ద్వారా జరపబడ్డాయని తెలియజేస్తూ ఉన్నాయి లేఖనాలు. మరి 5వదిగా గమనించినప్పుడు తన యొక్క జీవితంలో ఆకాశం నుండి ఆ యొక్క అగ్ని వచ్చి ఆ దహన బలిని కాల్చివేస్తుంది. అది చాలా అద్భుతమని మనం గ్రహించాలి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం మొత్తంలో దాని గురించి చాలా శ్రేష్టంగా వివరించి ఉంటుంది. మీకు లీజర్ ఉన్నప్పుడు ఒకసారి అధ్యాయాన్ని మరొకసారి చదువుకోవాలండి. ఆ యొక్క అక్లుప్తంగా దాని గురించి నేను వివరిస్తూ ముగిస్తాను. ఈ యొక్క అగ్ని ఏ రీతిగా వచ్చి వారిని దహించింది అని గమనించినప్పుడు ఒకసారి మనము చూసినట్లయితే ఈ యొక్క 18వ అధ్యాయంలో అహాబు అనే రాజు గురించి ఆ దేవుడు ఏం చెప్తాడంటే, అహాబు దగ్గరికి నువ్వు వెళ్ళి వర్షం పడుతుందని ఒక మాట చెప్పమని తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఇక్కడ ఈ అహాబు రాజు యొక్క వాళ్ళ మధ్య తర్వాత దేవుని బిడ్డల మధ్య అక్కడ చిన్న పోటీ జరుగుతుంది. ఏం పోటీ జరుగుతుంది అని అంటే, ఎవరి దేవుడు నిజమైన వాడు అనేటువంటి పోటీ. అంటే వీరేమంటారంటే, వీళ్ళ యొక్క జీవితాల్లో కరువు వచ్చినప్పటికీ వారిలో ఉండేటువంటి ఆ యొక్క పాపాన్ని వారు విడిచిపెట్టరు. ఆ బయలుదేవతలకు వాళ్ళు పూజిస్తూ ఉంటారు. ఆ శ్రమలు పడుతూ కూడా వారు వాళ్ళ యొక్క జీవితాల్లో మార్పు లేని జీవితాలు జీవిస్తూ ఉంటారు. అటువంటి దినాల్లో ఈ ఏలియా పోయి వాళ్ళకి చెప్తూ ఉన్నప్పుడు వారు వినరు. మరి అటువంటి స్థితిలో ఏలియా ఏం చెప్తాడంటే, మరి ఈరోజు మనము ఒక పోటీని దాని విషయంలో మాట్లాడుకుందామని చెప్పినప్పుడు అహాబు రాజు ఏలియా దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడ అంటూ ఉన్నాడు, ఒక దహన బలిపీఠాన్ని ఇద్దరం కడదాము. మరి నేను మా నిజమైన ఇశ్రాయేల్ దేవుడైన యెహోవాకు నేను మొరపెడతాను. మరి మీరు మీ బయలుదేవతలకి ప్రార్థన చేయండి. మీరు ఎంతకాలము ఈ రీతిగా జీవిస్తూ ఉంటారనేది, 2 తలంపుల మధ్య ఎంతకాలం నీవు ఉంటావు అని అహాబును గద్దిస్తాడు. మరి గమనించినట్లయితే ఈ యొక్క అహాబు గురించి అంటాడు, నీవు ఎవరివి, ఈ ఇశ్రాయేలీల ప్రజల్ని మమ్మల్ని పాడు చేయడానికి వచ్చిన రాజువు కదా అని ఫస్ట్ ఏలియాని ప్రశ్నించినప్పుడు ఏలియా అంటాడు, నేను కాదు, అన్య దేవతల గురించి వారి తట్టు త్రిప్పి ఈ మీ యెజబేలు చేసేటువంటి ఈ సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పోషిస్తూ ఉందో, వాళ్ళు ఎవరైతే ప్రవక్తలు ఉన్నారో బయలుదేవత ప్రవక్తలు, వారి విషయము నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకంటే మీరు ఎలా ఉన్నారనంటే 2 తలంపులు కలిగిన వారుగా జీవిస్తూ ఉన్నారు, మీలో మార్పు లేదు అనేది 18వ అధ్యాయం 21వ వచనంలో చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. చూద్దాం. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళు మట్టుకు మీరు 2 అభిప్రాయాలు పట్టుకొని ఉందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలుదేవుడైతే వాణ్ణి అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాట అయినను పలుకకపోయిరి. కాబట్టి గమనించినప్పుడు మనము ఇక్కడ అంటూ ఉన్నాడు, మీరు మార్పు చెందరా, మీరు అందుకని వీళ్ళిద్దరి మధ్య ఈ పోటీ ప్రారంభం అవడానికి కారణం ఇదే. కాబట్టి మీరు మారరా, దేవుని వైపు తిరగండి అని చెప్పి దేవుని వైపు త్రిప్పాలనే ఆశ కలిగినటువంటి ఈ ఏలియా ఎంతగానో ప్రయత్నిస్తాడు. చివరికి వీరి మధ్య జరిగేటువంటి పోటీ ఏంటంటే, ఈ యొక్క 140 మందిని బయలు ప్రవక్తలుగా ఉండేటువంటి వారిని పోషిస్తూ ఉంటుంది యెజబేలు చేసేటువంటి ఈ పనులను వాళ్ళందరినీ ఒక గ్రూపుగా ఉండమంటాడు. ఒక దహన బలిపీఠం కట్టమంటాడు. ఎద్దులు 2 తీసుకొని నేను ఇద్దరు కలిసి చెరొక దాన్ని వధించి బలిపీఠం మీద పెడదాము, మనం ప్రార్థన చేద్దాం, మీరు మీ దేవతకి ప్రార్థన చేయండి, అది గనుక అగ్ని మండితే మీరు మీ దేవుణ్ణి పూజించవచ్చు. మరి నేను గనుక ప్రార్థించినప్పుడు నా దేవుడు నిజమైన వాడు, జీవము గల దేవుడు గనుక ఆ అగ్నిని గనక తీసుకొచ్చి ఆ యొక్క దహన బలిని గనక మండిస్తే మీరు
నిజమైన దేవుడుగా మీరు అంగీకరించాలి అని చెప్పినప్పుడు వారిద్దరి మధ్య జరిగేటువంటి ఆ యొక్క పోటీని చూస్తాం ఈ అధ్యాయంలో. మరి ఆ రీతిగా జరిగినప్పుడు వారి యొక్క మాట చొప్పున ఒక దహన బలిపీఠాన్ని ఏర్పాటు చేసుకుంటారు. దాని మీద కట్టెలు పరుస్తారు. కట్టెలు పరిచి దాని మీద ఈ యొక్క ఎద్దును తునకలుగా చేసి పరిచి ముక్కలు ముక్కలుగా చేసినప్పుడు ప్రార్థన చేయడం ప్రారంభిస్తారు. ప్రార్థన అంటే వాళ్ళ బయలుదేవతలకు మొరపెట్టడం మొదలు పెడతారు. మొరపెట్టినప్పుడు వాళ్ళ బయలుదేవత వారికి ఎట్టి పరిస్థితుల్లో వారికి జవాబు అనేది ఇవ్వదు. అప్పుడు ఆ తగలబెట్టినప్పుడు వాళ్ళు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎంతో వాళ్ళ బయలుదేవతలకు మొరపెడుతూ అరుస్తూ కేకలు వేస్తూ ఉంటారు. మరి ఆ దేవత వారికి ఏ విధమైనటువంటి సమాధానము ఇవ్వదు. మరి ఆ రీతిగా జరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు ఈ యొక్క రాజు వాళ్ళని ఎగతాళిగా మాట్లాడతాడు. ఆ వచనం కూడా ఉందండి, చూద్దాం ఒకసారి. అదే యొక్క అధ్యాయంలో 18వ అధ్యాయంలో చూసినప్పుడు పెద్ద కేకలు వేస్తూ వాళ్ళు 27, 28లో చూసినప్పుడు, మధ్యాహ్నం కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు పెద్ద కేకలు వేడి, వాడు ఒకవేళ ధ్యానము చేయుచున్నాడేమో, దూరముగా ఉన్నాడేమో, ప్రయాణము చేయుచున్నాడేమో, నిద్రపోచున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యం చేస్తాడు ఏలియా వారి దేవతని, వాళ్ళు ప్రార్థిస్తున్నటువంటి మొరపెడుతున్నటువంటి దేవతని. అన్నప్పుడు వాళ్ళకి ఇంకా కోపం వస్తుంది. కోపం వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా గట్టిగా కేకలు వేస్తూ రక్తం కారునంతగా వారి యొక్క కత్తులతో వారి దేహాల్ని గాయపరుచుకుంటారు. ఆ రీతిగా వారు ఎంత మొరపెట్టినా కూడా, ఎంత కేకలు వేసినా కూడా ఆ యొక్క అస్తమయం వరకు, సాయంత్రం వరకు వారికి ఆ యొక్క అగ్ని మండదు. ఆ దహన బలి మీద ఏమీ కాలదు. వారు ఆ రీతిగా చేసిన తర్వాత ఏలియా వారి దగ్గరికి వెళ్ళి చెప్తాడు, ఇప్పుడు నేను కూడా నా దహన బలిపీఠాన్ని కట్టి నా దేవునికి మొరపెడతాను అని సెలవిస్తాడు. చూసినప్పుడు అక్కడ వాళ్ళు పడవేసినటువంటి ఆ యొక్క బలిపీఠాన్ని ఈ యొక్క ఏలియా ఏం చేస్తాడంటే 12 గోత్రాలకు సంబంధించినటువంటి రాళ్లను తీసుకొని వచ్చి పెడతాడు. పెట్టి ఒక బలిపీఠం కట్టి దాని చుట్టూ ఏం చేస్తాడంటే 2 మానికల గింజంత పట్టు లోతుగా ఒక కందకము ఒకటి త్రవ్విస్తాడు. తవ్వించిన తర్వాత ఈ యొక్క పశువుని ఏదైతే ముక్కలు ముక్కలుగా చేసి ఆ కట్టెల మీద పరుస్తాడు. తర్వాత అక్కడ ఉండే వారితో చెప్తాడు, మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి ఆ దహన బలి పశుమాంసం మీద పోయమంటాడు. మొదటిసారి పోయమంటాడు, రెండవ మారు కూడా ఆ ప్రకారమే చేయమని చెప్తాడు. మరి మూడవ మారు కూడా ఆ రీతిగా చేయమని చెప్పినప్పుడు ఆ బలిపీఠం చుట్టూ నీళ్లు పొర్లి పారుతాయి. అప్పుడు ఆ కందకం అంతా ఎలా తయారవుతుందంటే నీళ్లతో నింపబడుతుంది. ఆ తర్వాత అస్తమయమైనప్పుడు ఈ యొక్క ఏలియా ప్రార్థించడం మొదలుపెడతాడు. చూద్దామండి, ఆ రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 36వ వచనం. ఏలియా చేసినటువంటి గొప్ప ప్రార్థన, ఆ ప్రార్థన ద్వారా పొందినటువంటి అద్భుత కార్యము 5వదిగా చూస్తే మనం అక్కడ అస్తమయము నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేశాను, యెహోవా అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీల దేవా, ఇశ్రాయేలీల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసి తిననియు ఈ దినమున కనుపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడువై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగ చేయమని ఈ జనులకు తెలియచేయనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగ ప్రార్థన చేస్తే అప్పుడు చూడండి 38వ వచనము, యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను. అంతట జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. గమనించాలండి, దేవుడు అద్భుతం చేశాడు. ఏ రీతిగా అని అన్నప్పుడు ఏలియా చేసినటువంటి ప్రార్థన, ఏలియాలో ఉండేటువంటి విశ్వాసమైన ప్రార్థన, నా దేవుడు తప్పక నా ప్రార్థన ఆలకిస్తాడు, ఈ రీతిగా నిజమైన దేవుడుగా వీరు తెలుసుకుంటారనేటువంటి ప్రార్థన, ఏలియాలో ఉన్నటువంటి ఆ నిరీక్షణ, ఆ గొప్ప విశ్వాసం మనం కూడా కలిగి ఉండాలి. కాబట్టి ఏ రీతిగా ప్రార్థించాడంటే, నాయనా వీరు ఇప్పటి వరకు నీ తట్టు తిరుగుక వీరు చేసిన పాపాన్ని మీరు చూస్తూ ఉన్నావు, వీరు ఇంకను విగ్రహారాధికులుగా చేస్తూ ఉన్నారు, విగ్రహారాధికులుగా జీవిస్తూ ఉన్నారు, వీరిని ఒక్కసారి మార్చాలంటే ఈ అద్భుతాన్ని వారి పట్ల నేను నీ ద్వారా జరిగించమని ప్రార్థిస్తున్నాను అని మొరపెడతాడు. ఆ మొరపెట్టినప్పుడు ఆ ప్రార్థన వెంటనే విని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ దహన బలిని
అగ్ని ద్వారా మండించడమే కాకుండా అక్కడ ఉన్న నీళ్ళన్నీ ఆరిపోతాయి. మరి ఆ కందకంలో ఉండేటువంటి నీళ్ళన్నీ ఆరిపోయిన తర్వాత అప్పుడు వారు తెలుసుకొని అక్కడ ఉండే జనులు అరుస్తారు పెద్దగా, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని వారు కేకలు వేస్తారు. తర్వాత వారు ఎవరైతే ఆ బయలు ప్రవక్తలు ఉన్నారో వారందరినీ కూడా సంహరించబడతారని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. దాని తర్వాత వచనం చదివితే ఉంటుంది అక్కడ. కనుక ప్రియులారా, దేవుడు అనుకుంటే ఎంతటిదైనా కూడా సాధ్యము, మనుషులకు అసాధ్యము. కానీ దేవునికి గనక మనము ప్రార్థిస్తే అది ఎంత పెద్ద సమస్య అయినా మన జీవితాల్లో కూడా అనేక శోధనలు వస్తాయి, అనేక శ్రమలు వస్తాయి. అప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ప్రార్థన. మొట్టమొదటి మనకు కావాల్సింది విశ్వాసము. విశ్వాసంతో ఏ ప్రార్థన ఏ వ్యక్తి అయినా ఒక విశ్వాసి చేశాడంటే దేవుడు తప్పక వారి ప్రార్థన ఆలకిస్తాడు. ఇలాంటి అద్భుతాలు వారి జీవితాల్లో చవి చూస్తారు. కనుక ఏలియా భక్తుడు చేసినటువంటి ప్రార్థన ఆలకించి ఆ యొక్క దేవుడు చెప్పిన మాటను అక్కడ వారు ఏదైతే దేవుడిని కోరుకున్నాడో అది నెరవేర్చినట్లుగా చూస్తాం. మరి లాస్ట్ ఆ యొక్క 6వ అద్భుతము ఏంది తన జీవితంలో తను పొందుకున్నాడంటే, ఏదైతే 3.5 సంవత్సరం వర్షం ఆగిపోయిందో తిరిగి మళ్ళీ వర్షం కురిపించబడింది. అది కూడా కేవలం ఏలియా చేసినటువంటి ప్రార్థన ద్వారా. అదే అధ్యాయంలో మనం చూడవచ్చు ప్రియులరా. ఆ యొక్క 18వ అధ్యాయము గమనించినప్పుడు ఆ తర్వాత ఏలియా చెప్తాడు, పిమ్మట ఏలియా 41వ వచనము, విస్తారమైన వర్షము వచ్చినట్లు ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనం చేయమని అహాబుతో చెప్తాడు. తను చేయడానికి వెళ్ళినప్పుడు ఏలియా ఎక్కడికి వెళ్తాడంటే కర్మేల్ పర్వతం మీదకు వెళ్ళి అక్కడ తన ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. అంటే నేల మీద పడి ప్రార్థన చేయడం, సాష్టాంగ పడి ప్రార్థన. దేవుడు అతను చేసిన ప్రార్థన ఒకసారి యాకోబు పత్రికలో మనం చూసినట్లయితే, ఒకసారి 5వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే ఎలాంటి ప్రార్థన చేశాడు ఏలియా అన్నప్పుడు, ఏలియా వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సర పర్యంతము భూమి మీద వర్షింపలేదు. మళ్ళీ ఎలాంటి ప్రార్థన అతను చేశాడంటే మరలా ప్రార్థన చేయగా దేవుని విడిచిపెట్టలా. ఎలాంటి వాడు ఏలియా అన్నప్పుడు, ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరం వర్షం ఆగిపోయింది. అదే దేవుడి చేత ఆ ఏలియా అహాబుతుకి ప్రకటించాడు. మరి తర్వాత కూడా మరలా ప్రార్థన చేశాడు, ప్రార్థన విడిచిపెట్టలా. తన యొక్క జీవితంలో ప్రార్థనని ఏ రోజు విడిచిపెట్టలేదని గ్రహించాలి. మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను అని 18వ వచనంలో ఉంటుంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రార్థనలో ఉండేటువంటి బలము, ఆ యొక్క దేవునికి విధేయుడిగా జీవించినటువంటి ఏలియా చేసినటువంటి ప్రార్థన, తనలో ఉండేటువంటి విశ్వాస జీవితము, తను ఎంతగా దేవునితో నడిచాడో, దేవునికి ఎంత ఇష్టడుగా ఉన్నాడో ఆ యొక్క అద్భుతం ద్వారా చూద్దాం. ఒకసారి చూద్దామండి ఎలా వర్షము కురిసిందా అనేది. ఆ 44-45 వచనంలో క్లియర్గా తన యొక్క దాసుని పంపించి ఏం చెప్తాడనంటే, నువ్వు ఆ సముద్రం వైపు వెళ్ళి చూడు, అక్కడ చూసి నాకు చెప్పమన్నప్పుడు అతను అక్కడ ఇంకా ఏమి లేదు అన్నప్పుడు తర్వాత 7 మార్లు ప్రార్థన చేస్తాడు ఏలియా. 7 మార్లు ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు ఆ వ్యక్తి దాసుడు చెప్తాడు, మనిషి చెయ్యంత చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎక్కి వస్తూ ఉంది అని చెప్పినప్పుడు వెంటనే నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపుకున్నట్లు అహాబుని ఏం చేస్తాడంటే నీవు రథములతో నీ యొక్క దానికి వెళ్ళిపోమంటాడు. ఎక్కడికి వెళ్ళిపోమంటాడు అంటే ఇజ్రాయేల్కి వెళ్ళిపోతాడు. ఎవరు వెళ్ళిపోతారు? అహాబు రాజు వెళ్ళిపోతాడు. ఆకాశము మేఘములతో గాలివానతోనూ కారు కమ్మెను, మోపైన వాన కురిసెను అని 45వ వచనంలో అద్భుతం జరిగినట్లుగా చూస్తాం. ప్రియులారా గమనించాలి, దేవుడు వాళ్ళ ప్రవక్తలైనటువంటి బిడ్డలు మొరపెట్టినప్పుడు వారి ప్రార్థన ఆలకించి ఇటువంటి ఆశ్చర్యక్రియలు ఆ దినాల్లో చేసినట్లుగా చూస్తాం. మరి ఈ దినాల్లో మనము చేస్తే దేవుడు ఆలకించడా అంటే తప్పక వింటాడు. మనం ఎలాంటి ప్రార్థన చేయాలంటే ఏలియా వలె విశ్వాసంతో దేవుడు నాకు చేస్తాడు అనేటువంటి నిరీక్షణ కలిగిన బిడ్డలంగా మనము దేవునిలో ముందుకు కొనసాగాలి. అటువంటి ప్రార్థనా పరులుగా మనం ముందుకు నడుచుకోవాలి. దేవుని సన్నిధిలో ప్రతిరోజు 1 రోజు 2 రోజులు అనేది కాకుండా మన జీవితాల్లో ప్రార్థన అనేది మనం చనిపోయేంత వరకు, మనకు దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ మనల్ని విడిచిపెట్టేంత వరకు కూడా ఒక విశ్వాసి తన జీవితంలో కావాల్సిందంటే యేసయ్యకు ప్రార్థన చేయడం. ఆ ప్రార్థన అనేది చాలా శ్రేష్టమైనదని గమనించాలి. ప్రియులారా, ఇటువంటి అద్భుతాలు ఏలియా జీవితంలో చూసినట్లుగా చూస్తాం. ఏలియా మన వంటి మనిషే, మనలాగే కష్టాలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, ఎన్నో ఎదుర్కొన్నాడు. ఇశ్రాయేలీలు తప్పు చేస్తూ ఉన్నప్పుడు ఎంతగా బాధపడ్డాడు, దేవునికి మొరపెట్టాడు. మరి ఇన్ని అద్భుతాలు చేసిన వ్యక్తికి ఎంత మంచి జవాబు పొందుకున్నాడు అనేది మనం గ్రహించాలి.
కనుక నా జీవితంలో కూడా శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు దేవుని సముఖంలో కనుక ఇట్లా ఏలియా వలె మనం ప్రార్థించినప్పుడు ఇటువంటి అద్భుతాలను మనము చూస్తాము. ఇటువంటి శ్రేష్టమైన అద్భుతాలను మనం పొందుకోవాలంటే తప్పక ప్రార్థన చేయాలి. విశ్వాసం కలిగిన వారంగా, రోషము కలిగిన బిడ్డలంగా దేవుని వైపు చూస్తూ ముందుకు కొనసాగితే దేవుడు అటు రీతిగా మనల్ని దీవిస్తాడు. కనుక ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. దేమా నమ్మకము కలిగిన మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదములకు వెళ్ళిన వందనాలు, స్తుతులు, స్తోత్రములు. కృప కలిగిన దేవా, దయ కలిగిన దేవా, జీవము కలిగిన దేవా, జీవాధిపతైన యేసయ్య, మా రక్షకుడా, విమోచకుడా, ఆశ్రయ దుర్గమ, ఇదే కాలం ప్రభా నాయన స్తుతుల మీద ఆసనుడైనటువంటి వాడ ప్రభా, యూసీవై టీంలో చేరి ప్రేయర్ చేసుకుని వచ్చిన అవకాశం బట్టి మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. వినుపగారు చెప్పబడినటువంటి వాక్యాన్ని ఇంతవరకు మేము విన్నాం. ఏలియా ప్రవక్త గారు ప్రభా నాయన ఆయన చేసిన ప్రార్థనలు, ఆయన చేసిన అద్భుత కార్యములు ఒక్కొక్కటిగా వివరించటం ప్రభా, నిజంగా నా ప్రభా నాయన మా జీవితాల్లో కూడా ప్రభా ఇటువంటి ప్రార్థన కలిగి ఉండాలని ఆయన 6 అద్భుతాలు చెప్పబడింది అన్న తండ్రి ప్రభా. మరి ఆయన కరువు దినాల్లో నా ప్రభా సారేపతి స్త్రీకి ఆయన మరి కరువు అంతట్లో కూడా ఆమె కాపాడబడింది. నాయన నీకు వందనాలు. ఆయన తన బిడ్డను, నాయన చనిపోయిన బిడ్డను ఆయన ప్రార్థన ద్వారా బ్రతికించుట మరి నా తండ్రి అర్పణ మరి బలి నాయన ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి బలి అర్పణ ఆయన అర్పించుకున్నారు. అలాగనే తండ్రి ఆయన చేసినటువంటి కాకి చేత ఏలియాకి ఆహారము తెప్పించుకున్నారు ప్రభా. ఇటువంటి అద్భుత కార్యములు ఎన్నో మా జీవితాల్లో కూడా మీరు చేసి ఉన్నారు. అయినా కూడా ఈనాటి జనానికి అవి చాలు ప్రభా. ఎన్నో ఊహించని రీతిగా ఆయన ప్రభా అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నావు ప్రభా. నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మీరనేది లేకపోతే మేము ఉండేవాళ్ళం కాదు. ఆయన ఈ లోకంలో, భయంకరమైన లోకంలో మేము జీవిస్తూ ఉంటుండగా సాతానుడు ఆయా రీతిగా పరిపరి విధాలుగా మనుషుల్ని బలహీనపరుస్తూ ఉంటాడు. వాడు బలహీనతల నుంచి ప్రభా ప్రతి బిడ్డని మీరు తప్పించి ఇలాగా ప్రవక్త అయినటువంటి ఏలియా గారు ఆయన తన జీవితంలో ప్రభా ఎంతటి మంచి ప్రార్థన పరుడుగా ఉన్నాడు ప్రభా. మరి దేవునికి లోబడిన వాడుగా ఉన్నాడు, రోషము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు, మేము విని ఉన్నాం. కనుక నా ప్రభా మరి మా జీవితాల్లో కూడా ప్రభా కడవరి దినాల్లో ఉన్నాం తండ్రి. సాతానుడు ఈ లోకము, శరీరము బలహీనతలకు గురి కాకుండా ప్రభా రోషంగా కలిగి ఈ లోకంలో యేసుక్రీస్తుని మా జీవితాల్లో ధరించుకొని ఆయన నామం పట్ల ప్రార్థిస్తూ అనేకమైన మేలును పొందుతూ దీవెనలను పొందుతూ ప్రభా ఈ లోకంలో సాగిపోటకు ప్రతి బిడ్డకి మీరు నాయన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. గొప్ప దేవుడు ప్రభా, స్తుతులకు పాత్రుడు నాయన, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి వాడ, నీ ఆశ్చర్యమైన కార్యములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి చెప్పబడిన వాక్యం ప్రతి హృదయంలో ప్రభా నాయన అన్వయించుకొని ప్రభా వాక్యానుసారంగా జీవించటకు ఆయన ఏ విధంగా అయితే ప్రార్థనా పరుడుగా ఉన్నాడో ఆ రీతిగా నాయన ప్రార్థన కలిగి జీవించటకు నీవే కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. మరి నా తండ్రి ఆ ప్రియ బిడ్డను, ఆ భర్తను, బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. ఆయన ఇంకా అనేకమైనటువంటి ఆయన వాక్యాలతో ప్రభా ఎక్కువగా దేవుని సేవలో ముందుకు సాగుటకు నాయన ఆమె భర్తను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆ ఆశీర్వాదం బిడ్డకి మీరు దీవించండి. చెప్పబడిన వాక్యం ద్వారా మేము బలపట్టుకు సహాయం దయచేయమని, టీంలో ఉన్న ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించమని, యేసయ్య దీవెనలు మేలుని పొందుకునే వాక్యం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహిస్తారని మీ చేతులకు సమస్తమును అప్పగించుకుంటూ మీ ఈ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.